వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 29వ రోజు పారాయణం. పాంచాననము వారికి కాలజ్ఞాన ఉపదేశము. ఆ విధంగా సిద్ధయ్యకు ఉపదేశాలు చేసిన అనంతరం వీరబ్రహ్మం గారు శిష్య సమేతంగా బయలుదేరి ఆ సాయంత్రానికి కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నారు. అక్కడ తమ మఠములో స్వామివారు నివసిస్తూ తమని దర్శించవచ్చిన వారికి జ్ఞానబోధలు చేస్తూ సంస్థానమును పాలించసాగారు. కొంతకాలం తరువాత పశ్చిమ ప్రాంత వాసులైన కొందరు విశ్వబ్రాహ్మణులు వీరబ్రహ్మం గారి దర్శనార్థం మఠమునకు వచ్చారు. వారినందరినీ స్వామివారు సాదరంగా ఆహ్వానించారు. వారికి తమ దర్శనంతో పాటు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆదరించారు. అంతటా ఆ పంచాననము వారు స్వామివారి సముఖంలో ఆసీనులై వీరబ్రహ్మేంద్ర గురువరేణ్య, తాము రచించిన కాలజ్ఞానమును వినాలన్న కుతూహలంతో మేమంతా మీ దర్శనమునకు తరలివచ్చాం కనుక మా యందు మీ పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించి మాకు కాలజ్ఞానాన్ని ఉపదేశించండి అని వినయంతో ప్రార్థించారు. పంచాననము వారి ప్రార్థనలకు సంతుష్టులైన వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారిని కరుణిస్తూ, నాయనలారా, మీ వంటి భక్తులను సర్వదా ఆదరించి వారి కోరికలను తీర్చడమే మా అవతార లక్షణం కనుక మీ కోరిక తప్పక తీరుస్తాను. మీకు కాలజ్ఞానాన్ని బోధిస్తాము, విని తరించండి అని చెప్పి వారికి కాలజ్ఞానమును ఇలా బోధించసాగారు వీరబ్రహ్మం గారు. నాయనలారా, ఆనందనందన మధ్య శ్రీముఖనామ సంవత్సరాన శ్రీ వీరభోగ వసంతరాయలునై నేను వచ్చి దుష్ట శిక్షణ సాగిస్తాను. ఈ కలియుగాన 5000 సంవత్సరముల పిదప నేను వచ్చునాటికి బ్రాహ్మణులు వర్ణ సంకరులై పూజ్యత తగ్గి ఉంటారు. 18 వర్ణముల వారు దేశవంశజులైన విశ్వబ్రాహ్మణులను గౌరవించక అనాదరించుట వలన యోగులు, సిద్ధులు, మునులు ఉన్న ప్రదేశములందు నేను వీరభోగ వసంతరాయలను పేరుతో పెరిగి వస్తాను. అప్పటికి పాపపు జనులు అధికులై ధనాశచే నన్ను మరచి క్రూరులై చరిస్తారు. దేవ బ్రాహ్మణులు సమస్త జనుల పూజలందుకుంటూ పల్లకీలు, అంబారీలు ఎక్కి ఊరేగుతుంటారు. కృష్ణవేణి పొంగి కనకదుర్గ ముక్కెర అందుకుంటుంది. జాతి భేదము సమసిపోతుంది. వర్ణాశ్రమ ధర్మములు అడుగంటిపోతాయి. రాజాధిరాజులు ఒడిగి ఉంటారు. శూద్రులు కేళి విలాసములలో తేలియాడతారు. మహాలక్ష్మమ్మ నృత్యమాడుచూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. ఈత ముక్కల మన్నారున రామలింగస్వామి కళలు తగ్గుతాయి. జ్వాలమ్మ ప్రజలతో వాదులాడుతుంది. వర్ణ సంకరమప్పుడు అధికమవుతుంది. మహానందికి ఉత్తరాన 30 మంది మునులు కలుగుతారు. జనులకు వాళ్ళు మాయలు చూపిస్తారు. తెల్లని గుడ్డలు తేలికవుతాయి. తెల్ల కాకులు పొలిమేర్ల గోడుమని గోల చేస్తాయి. అందుకే కొందరు హతమవుతారు. చపల చిత్తుల నెత్తురు ధరణిపై పారుతుంది. దుర్మార్గుల రక్తాల భూమి తడుస్తుంది. సోమనందికి వినాయకనందికి మధ్య పాలగాన్ 5 రోజులు విడిది చేస్తారు. కందనూరు వారు కొండలకు పోతారు. చీమ బెజ్జాలందు చోరులు దూరతారు. రాయలకు పట్టమ్ము కట్టమన్నవారు రాణించరు. గదక్, లక్ష్మీపురం, చంద్రగిరి, రాయచూరు, ఆదవేణి, అరవరాజ్యము, వెలిగోడు, మూరసరాజ్యము, అన్నేనగరము, పున్నాళ్ళి, ఓరుగల్లు, బంగే, గోలుకొండ దేశములు అభివృద్ధి చెందును. అహోబిలమున ఓంకారనాథ బ్రహ్మ వల్ల పుట్టిన వాక్యాలు పొల్లు కావు. ప్రభవనామ సంవత్సరాన రామధర్మరాజులకు కీర్తి పెరుగుతుంది. నా మఠమున 7 సారులు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియాలు అనగా కాలు చేతులు ఆయుధాలు తెగిపడతాయి. ఉత్తరాన గాంధీ అను భేరి కోమటి పుట్టి దేశ దేశాల పూజలు అందుకుంటాడు. కంతనూరు నీట కలుస్తుంది. మహమ్మదీయులు, బోయలు యుద్ధాన మరణిస్తారు. నా భక్తులు కానివారు భారీ వర్షాన హతులవుతారు. నన్ను నమ్మి సేవించువారు నదులపై ఆగగలుగుతారు. శ్రీ వీరబ్రహ్మం గారు ఆ విధంగా కాలజ్ఞానమును బోధించి పంచాననము వారితో
నాయనలారా, ఇక జీవిత ధర్మములను బోధిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. భోజనము చేయుటకు ముందు వేరొక జీవికి అన్నము పెట్టుట ఉత్తమ ధర్మము. తాను భుజించిన తరువాత మరొక జీవికి పెట్టుట మధ్యమ ధర్మము. వేరొకరికి అన్నము పెట్టి దాని ఫలమును ఆశించుట అధమ ధర్మము. చాలని అన్నము పెట్టుట అధమాధమ ధర్మము. ఇక అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. ఈ ధర్మమును నిరంతరం ఆచరిస్తూ మీ జీవితములను చరితార్థం చేసుకోండి. నన్ను మనస్సున నిలిపి సదా ద్వాదశాక్షరీ మంత్ర జపమును ఏమరక ధ్యానిస్తూ సత్వగుణ సంపన్నులై యశస్సుగాంచండి అని వీరబ్రహ్మం గారు ఆ పాంచాననము వారికి బోధించి, నాయనలారా, మేము ఈ భౌతిక దేహంతో ఇంకొంతకాలం మాత్రమే ఈ భూమిపై నిలిచి దర్శనమిస్తాము. అటుపై జీవ సమాధి పొంది ఆ సమాధి యందు ధ్యాన నిష్టభూని తపస్సాచరించి దుష్టులను శిష్టులను రక్షించడానికి వీరభోగ వసంతరాయలమై వస్తాము. అంతవరకు మీరు ధర్మము తెలిసి భక్తి కలిగి జీవించండి అని వారినందరినీ ఆశీర్వదించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు నిత్య దేవతానుష్ఠానమును నిమిత్తము లేచి లోనికి వెళ్ళారు. బ్రహ్మం గారి అనుగ్రహం పొందిన దొంగలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ దేశ సంచార సమయంలో భక్తులు అనేకులు ఇచ్చిన ధన కనక రజితములతో తమ మఠములోని పీఠముపైనున్న విగ్రహములకు సువర్ణ ఆభరణములు చేయించి అలంకరించారు. అట్లాగే రజితముతో దీపపు చెమ్మెలు, పంచపాత్ర, ఉద్ధరణ, షటగోపం తదితర పూజా సామాగ్రిని తయారు చేయించారు. ఆ అమూల్య దివ్యాభరణ సంపదను చూసిన ఒక భక్తుడికి కన్ను కుట్టింది. యథార్థానికి అతడు బ్రహ్మం గారి నిజమైన భక్తుడు కాదు, ఒక దొంగల ముఠాలోని సభ్యుడు. శ్రీ వీరబ్రహ్మం గారు దేశాటనం చేస్తూ ధన కనక వస్తు వాహనాదులను అమితంగా సంపాదించారని, ఆ సంపదనంతా మఠములోనే దాచి ఉంచుచున్నారని గ్రహించిన ఒక దొంగ భక్తునిలా నటిస్తూ స్వామివారి సన్నిధానంలో నివసించసాగారు. స్వామివారు దేశాటనమునకు వెళ్ళిన సమయంలో ఆ మఠములోని వెండి బంగారాలను దోచుకోవాలని ఆ దొంగ అతడి తోడు దొంగలు పథకం వేసుకున్నారు. సమయం కోసం ఎదురు చూడసాగారు. కానీ నంద్యాల సంచారాన్ని ముగించుకున్న అనంతరం బ్రహ్మం గారు దేశ సంచార యాత్రలకు స్వస్తి పలికారు. వారు త్వరలోనే జీవ సమాధి పొందదలచి మఠమునందే కాలక్షేపం చేస్తూ అక్కడికే వచ్చిన భక్తులకు బోధామృతమును పంచసాగారు. వీరబ్రహ్మం గారు ఇక దేశ పర్యటనలకు వెళ్ళరన్న విషయం స్పష్టం కావడంతో దొంగలు మఠాన్ని దోచుకోవడానికి మరొక మార్గం ఆలోచించడానికి వారి రహస్య స్థావరంలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో మఠంలో భక్తుడిగా నటిస్తున్న దొంగ వారితో, సోదరులారా, శ్రీ వీరబ్రహ్మం గారు దేశ సంచార యాత్రలకు స్వస్తి పలికారు. వారు యాత్రలకు వెళ్ళినప్పుడు మఠానికి కన్నం వేసి దోచుకోవాలన్న మన పథకం ఇప్పుడు బెడిసి కొట్టింది. ఇలా ఇంకెంతకాలం ఊరుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. మన ఆశ నెరవేరదు. ఇందుకొక్కటే మార్గం. మన అదృష్టం కొద్దీ ఇవాళ మనందరం ఈ స్థావరంలో కలుసుకున్నాం. పైగా ఇవాళ అమావాస్య కూడా. ఈ చీకటి రాత్రి ఆ మఠానికి కన్నం వేయడానికి మనకి అనుకూలంగా ఉంటుంది కనుక ఈ రాత్రికే మనం మఠాన్ని దోచుకుందాం. నేను స్వామివారి భక్తుడిలాగా ఆ మఠంలో నివసిస్తున్నాను కాబట్టి సమయం కలిసి రాగానే మీకు తెలియజేస్తాను. అంతవరకు మీరు మఠము బయట చీకటి చాటున నక్కి ఉండండి. ఈ రాత్రే మనం మన అభిష్టాన్ని తీర్చుకుందాం అని చెప్పాడు. దానికి మిగతా దొంగలందరూ సమ్మతించారు. ఆనాటి సాయంత్రం శ్రీ వీరబ్రహ్మం గారు స్నానపానాలు ముగించుకుని మఠములోనికి ప్రవేశించి నిత్య పూజలు చేసి ధ్యాన నిష్టలో నిమగ్నులయ్యారు. స్వామివారి దర్శనానికి వచ్చేవారు వస్తూనే ఉన్నారు. దర్శనం చేసుకుని వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. సిద్ధయ్య స్వామివారి సముఖంలో ఆసీనుడై ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. స్వామివారు ఎప్పుడు ధ్యానాన్ని ముగించి లేస్తారా, ఎప్పుడు మఠమునకు తాళం వేసి స్వగృహానికి వెళ్తారా అని అక్కడ చేరిన భక్తులలో ఉన్న దొంగ నిరీక్షిస్తున్నాడు. అలా కాలం గడిచి అర్ధరాత్రి అయింది. ఆ అర్ధరాత్రి వేళ వీరబ్రహ్మం గారు ధ్యాననిష్ఠ నుండి లేచారు. వారు సిద్ధయ్యతో సహా 50 మందికి మంగళాశాసనములు ఇచ్చారు. అనంతరం స్వామివారి శిష్యులతో కలిసి మఠములో నుండి బయటకు వచ్చి మఠమునకు తాళం వేశారు. ఆ తదనంతరం స్వామివారి శిష్య బృందంతో సహా తమ స్వగృహంలోనికి చేరి భోజనాధికాలు ముగించి ఎవరెవరి స్థానములలో వారు పడుకునేసరికి అర్ధరాత్రి 1 గంట దాటింది. స్వామివారు నిద్రకి ఉపక్రమిస్తూ
తన ముఖ్య శిష్యులు కొందరితో, నాయన, ఈ రాత్రి మన మఠంలో ఒక చిత్రం జరగబోతోంది. అదేమిటో రేపు ఉదయం మీకందరికీ తెలుస్తుంది. మీరంతా ఈ రాత్రి నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించండి అని చెప్పి తాము కూడా నిద్రలోకి జారుకున్నారు. స్వామివారితో పాటు శిష్యులందరూ నిద్రపోతున్న దొంగ భక్తులు మాత్రం దొంగ నిద్ర నటిస్తూ కొంతసేపు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాడు. అనంతరం అందరూ గాఢ నిద్రలో ఉన్నారని నిశ్చయించుకొని ఆ దొంగ భక్తుడు నెమ్మదిగా లేచి స్వామివారి గృహంలో నుంచి పిల్లిలా బయటపడ్డాడు. అతడు ఆ చీకట్లో గబగబా బయటికి వెళ్ళి అక్కడ చెట్ల చాటున నక్కి దాక్కుని ఉన్న తన సహచర దొంగలను తలుచుకున్నాడు. మఠాన్ని దోచుకోవడానికి అదే తగిన సమయమని ఆ దొంగ చెప్పడంతో మిగతా దొంగలు అతడిని అనుసరించి మఠం వద్దకు చేరుకున్నారు. దొంగలందరూ గోడలకు కన్నాలు వేయడంలో అనుభవశాలులు కావడం వల్ల వారు ఏమాత్రం చప్పుడు కాకుండా సులభంగా శీఘ్రంగా గోడకి కన్నం వేసి ఆ కన్నంలోంచి దూరి ఒకరి తర్వాత ఒకరిగా మఠంలోకి చొరబడ్డారు. మఠములో పీఠం మీద అఖండ జ్యోతి వెలుగుతోంది. ఆ జ్యోతి ప్రకాశం చేత మఠమంతటా వెలుతురు పరుచుకుంది. ఆ వెలుగులో వారికి మఠములోని వస్తు సామాగ్రి యావత్తు స్పష్టంగా కనిపించసాగింది. అంతటా ఆ దొంగలు ఆనాడు తమ పంట పండిందని భావించి సంతోషంతో మురిసిపోతూ మఠమునందున్న ఖజానా పెట్టెలో ఉన్న ధనాన్నంతటినీ దోచుకున్నారు. వాటితో పాటు వెండి, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇక పీఠము మీదనున్న విగ్రహములకు అలంకరించబడ్డ స్వర్ణ ఆభరణాలను, ఇతర పూజా సామాగ్రిని కూడా తీసుకొని వాటన్నింటినీ కలిపి మూట కట్టారు. ఆ మూటను వారు దొంగ భక్తుడి తలపై ఉంచారు. అంతే, ఆ మరుక్షణమే దొంగలందరికీ చూపు పోయింది. కళ్ళు కనిపించక వాళ్ళంతా అంధులయ్యారు. కాగా ఆ మూటను తలపైకెత్తుకున్న దొంగ భక్తుడు అంధుడవ్వడమే కాక అతడి శిరస్సంతా అత్యంత భారమై ఆ బాధ భరించశక్యము కాక ఏడుస్తూ ఆ మూటను అక్కడే జారవిడిచి కుప్పకూలి రోధించసాగాడు. దొంగలందరూ గ్రుడ్డివారై బాధతో భయంతో విలపిస్తూ అక్కడే కూలబడిపోయారు. క్రమక్రమంగా తెల్లవారింది. స్వామివారి యథాప్రకారం మేలుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని శిష్య సమేతంగా మఠానికి బయలుదేరుతూ కొందరు శిష్యులతో, నాయనలారా, మీరు గ్రామంలోనికి వెళ్ళి గ్రామ పెద్దలను వెంట పెట్టుకుని మఠానికి తీసుకురండి అని చెప్పారు. శిష్యులు బ్రహ్మంగారి ఆజ్ఞానుసారం గ్రామంలోనికి పరిగెత్తుకు వెళ్ళి అనతి కాలంలోనే గ్రామ పెద్దలతో మఠం వద్దకు చేరుకున్నారు. ఆ సమయానికి శ్రీ వీరబ్రహ్మం గారు కూడా అక్కడికి చేరుకున్నారు. నాయనలారా, ఈ దినం ఒక విచిత్రం చూపిస్తామని రాత్రి చెప్పాము కదా, తాళాలు తీయండి, మఠం తలుపులు తెరవండి, ఆ విచిత్రం ఏమిటో మీ కళ్ళతో మీరే చూడండి అన్నారు బ్రహ్మం గారు చిరునవ్వుతో. అంతటా బ్రహ్మంగారి అనుజ్ఞ పొందిన శిష్యులు తాళాలు తీసి మఠం తలుపులు తెరిచారు. మఠం లోపల అంధులై రోధిస్తున్న దొంగలు వాళ్ళకి కనిపించారు. వాళ్ళని చూసి 50 మంది విస్తుపోయారు. అంతటా బ్రహ్మంగారు గ్రామ పెద్దలతో, నాయనలారా, కలికాల మహత్యం ఎలాగున్నదో చూస్తున్నారా? కాల వైపరీత్యం కాకపోతే దొంగలు దోచుకోవడానికి మఠాలు, పీఠాలు కూడా కావలసి వచ్చాయా అన్నారు చిరునవ్వుతో. తమ వంటి సాధు పుంగవులు ఉన్నంతకాలం మఠాలు, పీఠాలే అనేమిటి స్వామి? ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి, దేవాలయాలను కూడా దోచుకుంటారు. ఇలాంటి దొంగలను తన్ని తగలేస్తే గాని జనానికి శాంతి భద్రతలు లభించవు అని ఊరి పెద్దలు ఆ దొంగల మీదకు వెళ్ళి వాళ్ళని దండించబోయారు. అంతలో దొంగలు ఏడుస్తూ పాకుతూ వచ్చి స్వామివారి పాదాలను ఆశ్రయించారు. స్వామి, బుద్ధి గడ్డి తిని ఈ మఠాన్ని దోచుకోవాలని ప్రయత్నించినందుకు ఆ పాపానికి ఫలితంగా మేము అంధులమయ్యాం. మీరు మహాత్ములు, మహానుభావులని తెలిసి కూడా మా ప్రారబ్ధ కర్మం కొద్దీ ఈ మఠానికి కన్నం వేసి చేటు తెచ్చుకున్నాము. స్వామి, తమరు దైవస్వరూపులు, మమ్మల్ని దయతలచండి, మా తప్పులను కాయండి, మాకు ప్రాణభిక్ష పెట్టండి, మా అంధత్వాలను రూపుమాపండి అని అతి దీనంగా ప్రార్థించారు దొంగలు. అంతటా బ్రహ్మం గారు ఊరి పెద్దలను వారించి ఆ దొంగలను కరుణించి విభూతిని మంత్రించి ఆ దొంగల నేత్రాలపై చల్లారు. స్వామివారు అలా విభూతి చల్లిన మరుక్షణమే దొంగలకి యథాప్రకారం చూపు వచ్చింది. వారంతా స్వామివారి పాదాలను కళ్ళకద్దుకొని, స్వామి, మీ పాదాల మీద ఆన, ఇంక ముందెప్పుడూ దొంగతనాలు చెయ్యము, కాయ కష్టం చేసి బ్రతుకుతాము, మీ ఉపదేశాలను పాటిస్తూ ఆచరిస్తూ సన్మార్గంలో మా జీవితాలను కొనసాగిస్తామని తెలిపారు. అంతటా ఆ దొంగతనానికి నాయకత్వం వహించిన దొంగ భక్తుడు పాకుతూ ముందుకు వచ్చి
స్వామివారి పాదాలను ఆశ్రయించి, స్వామి, నేను ద్రోహిని, మీ ఉప్పు తిని మీ మఠానికే కన్నం వేసిన పాపాత్ముణ్ణి, కనుకనే నా కళ్ళు పోయాయి. మీరు భక్తితో చేయించిన దైవ పూజా సామాగ్రిని మూట కట్టి నెత్తిన పెట్టుకున్న దుర్మార్గుణ్ణి, కనుకనే నా తల కొండంత బరువుతో శిరోవేదనతో తల్లడిల్లిపోతోంది. తండ్రి, ఆపద్బాంధవ, నా పాపాలను పరిహరించు, నాకు శరణాగతి ప్రసాదించు, నాకు తరుణోపాయాన్ని చూపించు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమతస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వీరబ్రహ్మేంద్ర అని ప్రార్థించాడు బిగ్గరగా రోధిస్తూ. అతడి రోదనలను వింటూ దయార్ద్ర హృదయుడైన వీరబ్రహ్మేంద్ర స్వామివారి హృదయం కరుణతో కరిగిపోయింది. స్వామివారు వంగి వాత్సల్యంతో అతడి శిరస్సు నిమిరి, నాయన, నేరానికి శిక్ష, పాపానికి పరిహారం తప్పవు. అయినా చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందుతున్నావు కనుక నిన్ను అనుగ్రహిస్తున్నాము. జీవికి పశ్చాత్తాపానికి మించిన తరుణోపాయం లేదు. ఇక ముందైనా సన్మార్గంలో జీవించు. నా మఠానికి, నా శిష్య పరివారానికి చెడ్డ పేరు రానివ్వకు అని హితవు పలికి స్వామివారు విభూతిని మంత్రించి అతడి శిరస్సు పైన, నేత్రాలపైన రాశారు. ఆ మరుక్షణమే ఆ దొంగ భక్తుడి శిరోభారం అంతరించింది. అతడి దృష్టి మరలా యథాప్రకారం తిరిగి వచ్చింది. అనంతరం వీరబ్రహ్మం గారు వారందరికీ హితోక్తులు బోధించి జ్ఞానామృతాన్ని అందరికీ పంచిపెట్టారు. అంతటా వారందరూ స్వామివారిని వేణోల్లా కీర్తించారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర. 29వ రోజు పారాయణం సంపూర్ణం.